వెళ్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము నుండి కొన్ని వచన భాగాలు చదివి ఈ పరిశుద్ధ దినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. హగ్గై గ్రంథం 775వ పేజీ నంబర్ 775వ పేజీ నంబర్ హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచన భాగాలు చదువుకుందాం. నా మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలు, మీ ప్రవర్తనను గూర్చి. అందరం కలిసి ఈ వచనం చదువుకుందామా? ఏది? 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మళ్ళీ చదువుదాం ఈ మాట, మళ్ళీ చదువుదాం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే, దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ప్రవక్తలనబడిన వారు ఉన్నారు. ఆ ప్రవక్తలలో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్తలు దరిదాపు 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ చిన్న ప్రవక్తలలో 10వ వాడు హగ్గై అనే ప్రవక్త. ఈ హగ్గై అంటే ఆయన ఒక ప్రవక్త. చిన్న ప్రవక్తలలో 10వ స్థానాన్ని పొందినవాడు ఈ హగ్గై. హగ్గై అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఉత్సహించుట, లేకపోతే ఉత్సవం అని అర్థం. నిజంగా హగ్గై జీవితంలో దేవుడు ఉత్సాహాన్ని, ఆ సంతోషాన్ని, ఉల్లాసాన్ని దేవుడు ఉంచినాడు. హగ్గై జీవితంలో మాత్రమే కాదు ప్రియులారా, ఆయన్ని నమ్మి ఆయన్ని వెంబడిస్తున్న మనందరము కూడా ఉత్సహించు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఉల్లాసముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 100 వచనములో ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని దేవుని వాక్యం సెలవిస్తారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఉత్సహించే వారిగా ఉండాలి, మనం ఉత్సాహ పనులు చేసేవారిగా ఉండాలి అని అర్థం. హగ్గై అనే మాటకు అర్థం ఉత్సహించుట లేదా ఉత్సాహం అనేటువంటి అర్థాన్ని ఇస్తారు. హగ్గై అనే ఈ ప్రవక్త ఈ ప్రవచనం ప్రవచించినప్పుడు దరిదాపు 80 ఏండ్ల వయసు గలవాడు అని మనకు బైబుల్ పండితులు చెప్తారు. ఎన్నేళ్ల వయసు అండి? గట్టిగా చెప్పండి. ఎన్నేళ్ల వయసు? 80. ఈయన దేవుడు పిలిచి ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, నేను చెప్పుమన్న ప్రవచనం వారికి చెప్పు, ఈ పని నువ్వు చెయ్యాలి అని దేవుడు హగ్గైని పిలిచి ఈ బాధ్యత అప్పగించినప్పుడు, హగ్గై నా వయసు పెద్దదయ్యా, నేను ముసలివాణ్ణయ్యా, నాకు జ్ఞానము లేదయ్యా, నాకంత బలం చాలదయ్యా, నా వయసు నాకంతగా సహకరించదు అని తన వయసును అడ్డంగా పెట్టుకొని, లేకపోతే తన బలహీనతలను సాకుగా పెట్టుకొని దేవుని మాటను మీరిన వ్యక్తి కాదండి. ఎంత పెద్ద వయసు అయినప్పటికీ, 80 ఏండ్ల వయసు అంటే మామూలు విషయమా? ఇంకో విషయం చెప్పాలా? ఈ హగ్గై గారి వయసును బట్టి మనం తీసుకోవలసిన పాఠం ఏంటి అని అంటే, దేవునికి చిన్నపిల్లలే కాదు, దేవునికి యవనస్తులే కాదు, దేవునికి మంచి ముసలితనము కలిగినటువంటి వాళ్ళు కూడా కావాలి అని దేవుని వాక్యం చెప్తారు. చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారంటే,
ఇక నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక నేను ముసలిని అయిపోయినాను, ఇక నాతో ఏం పని, వయసు పిల్లలకు చెప్పండి, నేనేం చేస్తాను దేవుని పని అని ఆ సోమరితనం సాకును పెట్టుకుంటారు. కానీ హగ్గై గారు 80 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్పిన పని చెయ్యడానికి, దేవుని మాటకు లోపడడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పని చెయ్యడానికి హగ్గైకి వయస్సు అడ్డము రాలేదు. దేవుని పని చేయడానికి హగ్గైకి తన శరీర బలహీనతలు అడ్డం రాలేవు. బలహీనత ఉన్నా, పెద్ద వయసు మీద పడినా దేవుని పని చేసినాడు హగ్గై. ఈ హగ్గై చేసిన పనేంటి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం వాక్యంలో విందాం. గమనించండి, హగ్గై గ్రంథములో 2 అధ్యాయాలు ఉన్నాయి. దరిదాపు 38 వచనాల పుస్తకం రాసినాడు ఈయన. ఆ బైబిల్ గ్రంథంలో చిన్న పుస్తకం ఏది అని అంటే ఒబద్య, తరువాత చిన్న పుస్తకం ఏది అని అంటే హగ్గై మాత్రమే. హల్లెలూయా. ఎన్ని వచనాల పుస్తకం అండి ఇది? 38 వచనాలు కలిగిన పుస్తకం. ఈ పుస్తకం అంతా మనం ధ్యానం చేస్తే ఇందులో ఒక పదం హైలైట్ అవుతుంది, ఇందులో ఒక మాట హైలైట్ అవుతుంది. ఏంటి ఆ మాట అంటే దేవుని మందిరం. చెప్పండి, గట్టిగా చెప్పండి కొంచెం. హల్లెలూయా. ఈ 38 వచనాలలో హైలైట్ చేసిన పదం ఏంటి అని అంటే దేవుని మందిరం. హగ్గై గారు హగ్గై అనే పుస్తకం రాస్తూ 2 అధ్యాయాలు 38 వచనాలతో ఆ పుస్తకాన్ని మీరు రాశారు కదా. దాంట్లో ప్రత్యేకత ఏంటి, ఏం హైలైట్ చేసినారు మీరు దాంట్లో అని అంటే దేవుని మందిరాన్ని హైలైట్ చేసినాడు ఆయన. దేవుని మందిరానికి ప్రథమ స్థానం ఇచ్చినాడు ఆయన. దేవుని మందిరానికి ఆయన అంత ప్రాధాన్యతనిచ్చినాడు. అయితే ఈ పుస్తకంలో రాయబడిన చరిత్ర ఏంటి అని ఆలోచన చేస్తే మనము 4వ వచనం చదువుకున్నాం. బాగా వినాలి. పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి సిస్టర్స్. హల్లెలూయా. ఒకవేళ చెబితే వినకపోతే ఆ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళండి. మీ ఒక్కరిని బట్టి ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొద్దు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ఎంతమంది బైబుల్ చదివినారు? ఆ కీకలు పెట్టేది ఎవరండి? మరి బయటకు తీసుకపో. నేను ఇట్లా పేరు పెట్టి చెప్పకముందే మీరు చదువుకోవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బైబుల్ చదువుకున్నారు, చదివి వచ్చినారు? నిజంగా చెయ్యొద్దండి, అబద్ధం చెప్పద్దు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివి ఇక్కడికి వచ్చినారు? హలో, స్తోత్రం. ఎంతమంది బ్రష్ చేసుకొని వచ్చినారు ఈరోజు? ఎంతమంది స్నానం చేసుకొని వచ్చినారు? ఎంతమంది భోజనం చేసుకొని వచ్చినారు? ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చినారు? లేదు. బైబిల్ ఎందుకు చదవాలని తెలుసా? బైబిల్ చదివితే 2 పనులు అవుతాయట. వినండి, బైబిల్ చదివితే ఏం తెలవనోడు అన్నీ తెలుసుకుంటాడు. మొదటిది, ఏం తెలవనోడు అన్నీ తెలుసుకుంటాడు. అన్నీ తెలిసినోడు చదివితే నాకు ఏం తెలియదని ఒప్పుకుంటాడు. ఏం తెలియనోడు బైబిల్ చదివితే అన్నీ తెలుసుకుంటాడు. అన్నీ తెలిసినోడు బైబిల్ చదివిండు అనుకో, నాకేం తెలియదని తగ్గించుకుంటాడు. అట్లా సిద్ధపరిచేది బైబిల్. మనకు ఎందుకు వీళ్ళు సిద్ధపడతలేరు అంటే ఇది ఉన్నట్టుంది కారణం. మీరు బైబిల్ చదువుతలేరు. అది బైబిల్ చదవండి. హల్లెలూయా. రైట్. హగ్గై గ్రంథంలో హగ్గై హైలైట్ చేసిన పదం ఏంటి? దేవుని. చెప్పండి, దేవుని. ఇజ్రాయేలు ప్రజలు ఈ హగ్గై గ్రంథములో భయంకరమైన కరువు అనుభవిస్తున్నారు. చెరగొనిపోయి దేవుని కృపను బట్టి మరలా వారి స్వంత దేశానికి వచ్చారు. స్వంత ప్రాంతానికి వచ్చిన తరువాత భయంకరమైన కరువు ఇజ్రాయేలీలు అనుభవిస్తున్నారు. అది ఎలాంటి కరువు అనంటే మామూలు కరువు కాదండి. కరువులలో ఇది ఒక వింతైన విచిత్రమైన కరువు హగ్గై గ్రంథంలో కనిపిస్తుంది. అది ఎలాంటి కరువో చూపిస్తాను చూడండి. అది ఎలాంటి కరువు? 6వ వచనం నుండి చదవండి.
ఇజ్రాయేలీలు ఎలాంటి కరువు అనుభవించినారు? మీరు విస్తారంగా విత్తినను హలో, మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను. మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకున్నప్పటికీ చలి ఆగక ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. హల్లెలూయా. ఇలాంటి కరువు. కరువు అంటే ఏంటిది? ఏమి లేకపోతే కరువు అంటాం కదా. కానీ వీళ్ళకి వచ్చిన కరువు అట్లాంటిది కాదట. అన్నీ ఉన్న కరువు ఉన్నదట. అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని ఉన్నట్టు, అంతేనా? హల్లెలూయా. ఏమి లేకపోతే కరువు అంటాం. కానీ హగ్గై గ్రంథములో అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి అన్నీ అంటే? మీది వచనం చూడండి. విస్తారముగా విత్తినను అంటే ఏమున్నది? వీళ్ళ దగ్గర విత్తనం ఉన్నది, విత్తనం ఉన్నది, కానీ ఏమి లేదు, పంట లేదు. కిందికి చదవండి. భోజనము చేయుచున్నను అంటే భోజనం చేయుచున్నాను అంటే వీళ్ళ దగ్గర ఏమున్నది? భోజనం ఉన్నది, కానీ ఆకలి తీరుతలేదు. ఇది కరువు అంటే. ఇంకా పానము చేస్తున్నాడు, దాహం తీరుతలేదు. ఏం తాగితే దాహం తీరుతుంది, ఏం తింటే ఆకలి తీరుతుంది. అన్నీ ఉన్నాయి కానీ ఆకలి తీరుతలేదు, దాహం తీరుతలేదు. విస్తారమైన విత్తనాలు ఉన్నాయి కానీ పంట రావట్లేదు. ఇది కరువు. ఇంకా కిందికి చదవండి. బట్టలు కప్పుకుంటున్నారు, మంచి మంచి బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారు, కానీ చలి ఆగుతలేదు. ఇది కరువు. ఇంకా పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లక్షణాలన్నీ కరువు లక్షణాలే. ఈ లక్షణాలు మన ఇళ్లలో ఏ ఇండ్లలోనైనా ఉంటే మనకు కూడా ఏమున్నట్టు? గట్టిగా చెప్పండి జరా. ఏం దండుకు పడదిడ మీరు గట్టిగా మాట్లాడితే. స్తోత్రం. ఏమున్నట్లు? కరువు ఉన్నట్లే. బాగా ధాన్యము విస్తారమైన ఆస్తి ఉన్నను నీ ఆకలి తీరుతలేదు అని అంటే నీకేమున్నట్టు? బాగా కష్టపడి ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ సంపాదించింది తీసుకొచ్చి ఎండ్లో వేసినట్టు అవుతుందట, చిల్లిపోయిన సంచిలో వేసినట్లు అవుతుంది. ఎంతమందికి ఇది అనుభవిస్తున్నారండి? అందరం వ్యాపారాలే చేస్తున్నాం, అందరం ఉద్యోగాలే చేస్తున్నాం, అందరికీ జీతాలు వస్తున్నాయి, కానీ పైసా ఏమవుతుందో అర్థమైతలేదు. ఏమైతుంది పైసా అంటే అది చిల్లిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. అంటే ఇది ఒక కరువు. ఇజ్రాయేలీలు ఈ కరువు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఎందుకు మాకు ఈ కరువు వచ్చిందని ఆలోచన చేస్తలేరట. ఈ కరువు ఉంది, ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ బాధ ఉంది అని ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు విచారిస్తున్నారు. ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు వీటి కోసం ఆలోచన చేస్తున్నారు. కానీ ఎందుకొరకు ఈ కరువు నా ఇంటిలోనికి వచ్చిందని ఆలోచించట్లేదు. ప్రియులారా, ఈరోజు నీ ఇంట్లో కూడా ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో అంటే నువ్వు కరువు అనుభవిస్తున్నట్టే. ప్రియులారా, ఏ రోగమైనా, ఏ కరువైనా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా దేవుడు అనాలోచితముగా పెట్టడండి. దాని వెనుక ఏదో ఒక కారణము ఉంటుంది. ఈ కష్టం వచ్చింది అని అంటే ఇది ఎందుకొరకు వచ్చిందయ్యా, నేను ఎక్కడ తప్పిపోయినానయ్యా అని గ్రహించేవారిగా ఉండాలి. కానీ ఇజ్రాయేలీలకు ఇంత కరువు వచ్చినా, ఈ కరువులో నలిగిపోతున్నా, ఈ కరువు వలన విసిగిపోతున్నా, కరువు వచ్చింది కరువు వచ్చింది కరువు వచ్చింది అంటున్నారే కానీ ఈ కరువుకు గల కారణం ఏంటో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అయితే దేవుడికి విసుకొచ్చి హగ్గైని పిలిచి, నా ప్రజలు కరువు ఎందుకు వచ్చిందో గ్రహించలేకపోతున్నారు, నువ్వు వెళ్ళి కరువుకు గల కారణం ఏంటో వాళ్ళకు చెప్పు. స్తోత్రం. నిద్ర వచ్చేటోళ్ళు స్తోత్రం చెప్పండి. కరువు ఎందుకు వస్తుందో వాళ్ళకు కారణము ఈరోజు మీకు కూడా దేవుడు ఆ కారణం చెప్పబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. పొద్దుట లేచి నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నాయ్యా,
చేతిలో రూపాయి కనబడతలేదు. మేము ఇంట్లో నలుగురం ఉంటే నలుగురం కైకిలు చేస్తున్నామయ్యా, చేతిలో రూపాయి కనిపించట్లేదు. ఇంట్లో 10 మంది మేము ఉద్యోగాలు చేస్తున్నాం, అందరికీ ఫస్ట్ సెకండ్ రూపాయి జీతాలు వస్తున్నాయి, కానీ అది చిలువైన సంచిలో వేసినట్లు బరకత్ లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. ఏమైనా తింటున్నామా అంటే ఏం తినట్లేదు, ఏమైనా కడుతున్నామంటే ఏం కట్టట్లేదు, ఏమైనా వేస్టేజ్ అవుతా ఉందంటే ఏం వేస్టేజ్ కావట్లేదు, కానీ పైసలు లేవు. ఇది కరువు, ఇది కరువు. సైతాను పంపించిన కరువు కాదు, దేవుడు పంపించిన కరువు. విత్తనాలు ఇస్తాడు, పంటివ్వడు, అది కరువు. విస్తారమైన ఆహారం ఇస్తాడు, ఆకలి తీర్చడు, అది కరువు. చక్కటి పానీయాలు ఇస్తాడు, దాహము తీర్చడు, అది కరువు. ఆ కరువుకు గల కారణం ఏంటో ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేయబోతున్నాడు. ఇశ్రాయేలీయులు ఈ కరువు అనుభవిస్తున్నారు అంటే ఎందుకు ఈ కరువు మా జీవితంలో ఉంది? స్తోత్రం, స్తోత్రం అని గ్రహించలేకపోతున్నారట. అయితే దేవుడు హగ్గయిని పిలిచి వెళ్ళి వాళ్ళకు చెప్పిరా అన్నాడు. అసలు కారణం ఏంటి వీళ్ళకి కరువు రావడానికి? 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. ఈ మందిరం పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూడండి, అందరు ఒకసారి నా వైపు చూడాలి. వీళ్ళు చెరకొని పోయినరు కదా, మరలా వీళ్ళ స్వదేశానికి వీళ్ళు మరలా వచ్చినారు కదా, విడుదల కలిగింది కదా. వీళ్ళ స్వదేశానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరి ఇండ్లు కట్టుకుంటున్నారట. వీళ్ళు చెరకు పోయిన తర్వాత ఇండ్లన్నీ ఏమైపోయినాయి? పాడైపోయినాయి, పాడు దిబ్బగా మారిపోయినాయి. అయితే చెరకొని వచ్చిన తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారట. హలో, ఇంతగానం నిద్ర ఎందుకు వస్తున్నదమ్మా మీకు? ఎవరిన్లు వాళ్ళు కట్టుకుంటున్నారట. హలో, ఎవరిన్లు వాళ్ళు? దేవుని ఇల్లు కట్టేటోడు ఓడు లేడట. అర్థమవుతుందా? చెరగొనిపోయారు, మరల చెర నుండి విడుదల చేయబడ్డారు, వారి స్వస్థలానికి వచ్చారు. ఎవరి ఇల్లు వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. గుమ్మాలు పడిపోయిన వాళ్ళ గుమ్మాలు పెట్టుకుంటున్నారు, తలుపులు పడిపోయిన వాళ్ళ తలుపులు పెట్టుకుంటున్నారు, ఆ గోడలు కూలిపోయిన వాళ్ళ గోడలు కట్టుకుంటున్నారు, పైకప్పు సెట్ కాకపోతే పైకప్పు సెట్ చేసుకుంటున్నారు. ఎవరి ఇల్లు వాళ్ళు. అంటే ఇల్లు సెట్ చేసుకోవద్దా అయ్యగారు అంటే చెయ్యండి, ఇల్లు సెట్ చేసుకోండి. కానీ ఇల్లు సెట్ చేసిన తర్వాత అయినా దేవుని ఇల్లు ఎట్లుందో, మరి మా ఇల్లు అయితే ఇట్లా పడిపోయింది, మేము సెట్ చేసుకున్నాం, మరి దేవుని ఇల్లు కూడా ఎట్లా ఉందో అన్న ఆలోచన ఇశ్రాయేలీయులకు రావడం లేదట. దేవుని మందిరమును గూర్చిన ఆలోచన వాళ్ళకు లేదట. దేవుని మందిర పునర్నిర్మాణమును గూర్చిన ఆశ, ఆసక్తి, ఆత్మీయత వాళ్ళ లోపల లేదట. స్తోత్రం. అందుకే 4వ వచనం అంటాడు, ఈ మందిరం చదవండి, ఈ మందిరం పాడైపోగా. ఒక విషయం చూడండి, ఈ మందిరం పాడై ఉండగా మీ ఇండ్లను మీరు సెట్ చేసుకోవడం కరెక్టా అన్నాడా? నేను చెప్పేది వినండి. నా మందిరం పాడై ఉండగా మీ ఇండ్లు మీరు సెట్ చేసుకోవడం కరెక్టా అన్నాడా? ఏమన్నాడు? నా మందిరం పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుట. అంటే వీళ్ళ ఇండ్లు వీళ్ళు సెట్ చేసుకున్నారు, వీళ్ళ ఇండ్లు వీళ్ళు రిపేర్ చేసుకున్నారు, వీళ్ళ ఇండ్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు? నివాసం కూడా చేస్తున్నారు. అయినా వీళ్ళకు దేవుని మందిరమును గూర్చి ఆలోచన లేదు. దేవుని మందిరాన్ని ఎవరైనా సెట్ చేసినారా మరి? హల్లెలూయా. ఇశ్రాయేలీలకు కరువెందుకు వచ్చిందో తెలుసా? హగ్గై నా మందిరమును గూర్చి వారికి ఆలోచన లేదు, నా మందిరాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు, నా మందిరాన్ని వాళ్ళు మరలా నిర్మాణం చేయలేకపోతున్నారు, నా మందిరం విషయంలో వారు ఆలోచన కలిగి ఉండలేకపోతున్నారు. మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు, మందిర పరిచర్యను నిర్లక్ష్యపరుస్తున్నారు. అందుకే వారి ఇళ్లలోనికి కరువును పంపి ఉన్నాను. ప్రియులారా, ఈరోజు నీ ఇంట్లో
విలయ తాండవం ఆడుచున్న ఈ కరువుకు కారణం ఇదేనేమో. మందిరం అంటే ఆసక్తి లేదేమో, మందిరం విషయంలో ఆలోచన లేదేమో, మందిరం విషయంలో ఆసక్తి నేను భక్షించడం లేదేమో. మందిరం మందిరం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 69:9 వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 69:9 వచనం. దావీదు ఏమంటున్నాడండి? అందరూ చదవండి, తీసిన వారందరూ చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దావీదు ఏమన్నాడు? నన్ను చూడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. కానీ హగ్గై గ్రంథంలో ఇజ్రాయేలీలు ఏమంటున్నారో తెలుసా? నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను, స్తోత్రం, దేవుని ఇంటిని గూర్చి దావీదుకు ఆసక్తి ఏం చేస్తుందట? భక్షిస్తా ఉంది. అంటే నెమ్మది ఉండలేదు దావీదుకు. దేవుని మందిరం మందిరానికి ఏం చేయాలి? మందిరాన్ని ఎట్లా నిలబెట్టాలి? మందిరానికి ఇంకేం చేయాలి? మందిరాన్ని ఎట్లా హైలైట్ చేయాలి? మందిర పరిచయను ఎట్లా పైకెత్తాలి? దేవుని మందిరం విషయంలో ఆసక్తి దావీదును భక్షిస్తుంది. అదే దావీదుకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచన భాగం. మరియు నా దేవుని మందిరము మీద మరియు నా దేవుని మందిరం ఏమంటున్నాడండి? అట్లా రాస్తుందా? నా దేవుని ఒకసారి అందరు ఇట్లా చూడండి. అందరు ఒకసారి మీ గుండె మీద చెయ్యి ఇట్లా. నా దేవుని మందిరం అనండి. హల్లెలూయా. నా దేవుని మందిరం. దావీదు అంటాడు, నా దేవుని మందిరము మీద మక్కువ అంటే ఏంటండి? మక్కువ అంటే ఏంటిది? నా దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత ఏం చేసినాడట ఆయన? ప్రతిష్ఠితమైన కాక నా స్వంతమైన బంగారమును వెండిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దావీదు దేవుని మందిరం కొరకు బంగారం ఇచ్చినాడు, వెండి ఇచ్చినాడు. మేము కూడా ఇయ్యాలా ఇప్పుడు అంటే కాదు. బంగారం ఇయ్యమని చెప్తలేను, విలువ ఇయ్యమని చెప్తున్నా. ధనం ఇయ్యమని చెప్తలేను, ప్రాధాన్యత ఇయ్యండి అని చెప్తున్నా. దావీదు దేవుని మందిరం విషయంలో, అంటే మానవుని జీవితంలో వెండి బంగారాలకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ వెండి బంగారాలను తీసుకొచ్చి ఇచ్చినాడు అని అంటే దేవుని మందిరానికి అంత ప్రాధాన్యతనిచ్చినాడు. మరి హగ్గై గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలీలకు ఎందుకు ఆసక్తి లేకపోయింది? అందుకే కరువు తెచ్చుకున్నారు వాళ్ళు. ఈరోజు నీ దేవుని మందిరం, నా దేవుని మందిరము మీదున్న మక్కువ చేత, హల్లెలూయా. ఒక విషయం చెప్పాలండి, నెహెమ్యా యెరూషలేమును విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోయినాడు. ఒక మంచి జాబ్ దొరికింది ఆయనకు, వెల్ సెటిల్డ్ అనుకుందాం మనం, అంతేనా? ఏం జాబ్ వచ్చిందండి నెహెమ్యాకు? రాజుకు గిన్నె అందించే జాబ్. ఇది ఎలాంటి జాబ్ అంటే, ఒక్కసారి రాజును చూస్తే బాగుండు అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారట. అట్లాంటిది నెహెమ్యా ప్రతిరోజు రాజును చూసే ధన్యత, రాజుకు గిన్నె అందించే ఆ జాబ్ దొరికింది, వెల్ సెటిల్డ్. ఒకరోజు వాళ్ళ సొంతూరులదు కనబడితే మన మందిరం ఎట్లుంది అని అడిగినాడట. అడిగితే ఏం చెప్పంటావు నెహెమ్యా? మందిరం ఏమైంది? పాడైపోయింది. మందిరపు గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, మందిరపు ప్రాకారాలు కూలిపోయినాయి, ఆరాధనలు నిలిపివేయబడ్డాయి అని చెప్పినప్పుడు, ఒకప్పుడు మంచిగా ఉండే మేము ఉన్నప్పుడు, మేము లేము, మందిరం పని అయిపోయి అన్నాడండి. ఇట్లా
బిల్డప్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరండి? అప్పుడు మేము ఉన్నప్పుడు ఉండే, మేం చేసినప్పుడు ఉండే. ఇక ఇప్పుడు మేము లేము కదా, గట్టిన అయిపోతుంది, మా విలువ అట్లాంటిది అన్నాడండి ఆయన. ఇంటికి వచ్చి నుండి నిద్రపోతలేడట, అన్నం తింటలేడట. దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి నెహెమ్యాను ఏం చేస్తా ఉంది? భక్షిస్తా ఉంది. నేనైతే సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేస్తున్నా, కన్నా దేవుని మందిరం వానలో నానుతుంది. నేనైతే మందిరంలో ఏసీలో ఉన్నా, నా దేవుని మందిరంలో ఒక ఫ్యాన్ కూడా లేదే. నేనైతే నా ఇంటిలో మంచి మంచి కార్పెట్లు వేసుకుంటున్నా, దేవుని మందిరంలో ఒక సాపనన్న లేదే. నేనైతే మంచి స్థాయిలో ఉన్నా, నా మందిర పరిస్థితి ఏంటి? నెహెమ్యా నిద్రపోతలేడట, తిండి తింటలేడట, బక్క చిక్కిపోయాడు. రోజు గిన్నె అందించే సమయానికి, ఆ రోజు కూడా గిన్నె అందించడానికి వెళ్తే రాజు అంటాడు, ఏంటి నెహెమ్యా నీ ముఖం చిన్నగైంది? ఏమన్నా రోగమా, ఏమన్నా వ్యాధా, ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అంటే లేదయ్యా. ఏంటి నీ ప్రాబ్లం? నా మందిరం పాడైపోయిందయ్యా, నా మందిరము గుమ్మములు కాలిపోయినాయ్యా, నా మందిరములు ఆరాధనలు నిలిపివేయబడ్డాయ్యా, నా మందిరము నేలమట్టమైందయ్యా, దాన్ని మరల కట్టేంత వరకు నా మనస్సు నిమ్మలం కాదయ్యా. వెళ్ళు, మరి పర్మిషన్ ఇస్తున్నా. అబ్బా, లీవ్ పెడితే జీతం బంద్ అవుతుందేమో, ఇడికి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఈ ఉద్యోగం దొరకదో అనుకున్నాడా? దేవుని అందుకే నెహమ్య ఇంట్లో కరువు లేదు, అందుకే దావీదు ఇంట్లో కరువు లేదు. ఇజ్రాయేలీల ఇళ్లలో కరువు విలయ తాండవం ఆడుతుంది. సంపాదిస్తున్నారు చిలిమైన సంచులు వేసినట్లే, కరువు. కారణం ఇంటి మీద ఉన్న ఆసక్తి, ఇంటి మీద ఉన్న ఆసక్తి మందిరం మీద లే. అందుకే పౌలు అంటాడు, చదవండి, పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు గాని, అబ్బా, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని మందిరం విషయంలో ఆలోచన కలిగిన వారు ఎవరు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా హృదయం భక్షించింది, దావీదు హృదయం భక్షించింది. ఈరోజు దేవుని బిడ్డలరా, నేను ఒక మందిరానికి వెళ్ళాను. పోచమ్మరాల్లో ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వివాహం చేయడానికి వెళ్ళాం. అక్కడికి మధ్యాహ్నం, అది లాక్డౌన్ పీరియడ్ అనుకుంటా. మందిరానికి వెళ్తే ఆ మందిరానికి వచ్చే ఒక విశ్వాస అంత దూరంలో పొలం పని చేస్తున్నాడు. పొలం పని చేస్తూ, ఆయన పొలం పని చేసుకుంటూ కూడా ఆయన కన్నులు ఎప్పుడు దేని వైపు చూస్తున్నాయట? మందిరం వైపు. పాస్టర్ లేడు. మేము సడన్గా మందిరంలోకి వెళ్ళాము. మేము బయటకు లోపలికి తిరుగుతున్నాం, విండోస్ తీస్తున్నాం, డోర్స్ తీస్తున్నాం. ఇదంతా దూరం నుండి ఆయన గమనిస్తున్నాడు. కోయస్తలేదు ఆయనకు, కోత మీద మనసు ఉంటలేదు, తినాలనిపిస్తలేదు. మా మందిరంలోనికి ఎవరో వచ్చారు. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మా మందిరంలోనికి ఎవరో వచ్చారు, మా మందిరంలోనికి ఎవరో వచ్చారు. నెమ్మది ఉంటలేదు ఆయన పని మీద ఏ వస్త్రాలు వేసుకుంటాడో ఆ వస్త్రాల మీదనే ఉన్నాడు. కొడవలు పక్కకు పెట్టిండు, మా దగ్గరికి వచ్చినాడు. మా దగ్గరికి వచ్చేసరికి అంతా అయ్యగారులం, అయ్యా ప్రైజ్ లార్డ్, మీరా అయ్యా, నేను ఎవరో మా మందిరంలోకి వచ్చిండ్రని. మా అయ్యగారు లేడు కదా, మరి ఎవరో మాకు తెలియకుండా మా మందిరంలోకి వచ్చిండ్రని. నువ్వేడికెళ్ళి చూసినావా అంటే, అయ్యా మా పొలం ఆడుంది, మేము కోతకు వస్తున్నాం. ఆడ ఉన్నా కానీ నీ కన్నులు ఇటే ఉన్నాయట. ఉండయా అయ్యా, మా దేవుని మందిరం, మా దేవుని మందిరం, మా దేవుని మందిరం. హల్లెలూయా. అందులో ఎవరున్నారు? ఇందులో ఎవరున్నారు? ఉన్నాడా? దేవుని ఆలయము గుండెనా, గుడా? హలో, దేవుని ఆలయం గుండెనా, గుడా? మరి గుడి
చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం కూడుకోవడానికి కట్టుకున్నామేమో, ఇందులో ఏం లేదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? జయముతో యెరూషలేములో దేవాలయములో ప్రవేశించి గువ్వలమ్మే వారిని తీసివేసి బల్లలను పడద్రోసి ఆయన అంటాడు, నా ప్రార్థన మందిరమును దొంగల గుహ మీరు చేసినారు అని వాళ్ళందరినీ ఏం చేసినాడు? బయటికి వెళ్ళగొట్టాడు. అది ఈ మందిరాన్ని దేవుడు ఏమన్నాడు? నా ప్రార్థన, చెప్పండి నా ప్రార్థన. ఈ మందిరాన్ని గూర్చిన ఆలోచన మీకు ఉండాలి. స్తోత్రం. మందిరమును గూర్చిన ఆలోచన మీకు ఉండాలి. హల్లెలూయా. ఈ ఆలోచనతోనే హగ్గై తన గ్రంథములో దేవుని మందిరాన్ని పైకెత్తినాడు. స్తోత్రం. దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని మందిరాన్ని నువ్వెంత పైకెత్తితే చెప్పండి, దేవుడు నిన్ను, నా జీవితంలో అక్షరాలుగా జరిగింది అదే. మీకు చాలాసార్లు నా సాక్ష్యం చెప్పిన, కొంత డబ్బు నా పెళ్లి కొరకు, నా భవిష్యత్తు కొరకు, నా లైఫ్ కొరకు దాచుకున్న కొంత డబ్బు, నా ఆస్తి, నా సర్వం, నా సమస్తం ఆ కొంత డబ్బే. బాధ కలిగినప్పుడల్లా ఆ కొంత డబ్బే జ్ఞాపకం వచ్చేది. అందరూ హేళన చేసినప్పుడల్లా ఆ కొంత డబ్బే జ్ఞాపకం వచ్చేది. ఇది ఉంది కదా అన్న ఒక ధైర్యం వచ్చేది. దేవుని మందిరం పాతురులో కడదామన్నప్పుడు నా ఆశ, నా హోప్స్ ఉన్న ఆ కొంత డబ్బు తీసుకొచ్చి మందిరానికి ఖర్చు పెట్టేసిన. ఇక నా దగ్గర ఏం లేవు, నా ధైర్యం పోయింది అనుకున్నా, నా ఆధారం పోయింది అనుకున్నా. ఎప్పుడైతే నా ధనం మందిరంలో పెట్టానో నా దేవుడు నన్ను పైకెత్తడం ప్రారంభించినాడండి. నన్ను ఆశీర్వదించడం ఎట్లా? పైస రూపకంలోనే కాదు, పైసలు ఉంటుంది ఆశీర్వాదమే కాదు, అన్ని రీతులుగా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. నువ్వు మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండు, మందిరం విషయంలో శ్రద్ధ కలిగి ఉండు. నీ ఇండ్లలోనికి కరువు రానియడు ఆయన. చిల్లుబడ్డ నీ సంచికి ఆయన ఏమేస్తాడు? కుట్లు వేసేస్తాడు. వేస్ట్ కానియడు, నిన్ను నష్టపోనియడు. తినకున్నా నీ కడుపు తృప్తి గుంచుతాడు. స్తోత్రం. ఈ హగ్గై గ్రంథం 38 వచనాలని చెప్పాను కదా, ఇందులో ఒక 4 మాటలు మనల్ని ఆకర్షిస్తాయి. ఇందులో 4 మాటలు కనిపిస్తాయి. ఆ 4 మాటలు నేర్చుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. చూడండి ఒకసారి నా వైపు చూడండి. మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటిది చెప్పండి ఒకసారి అందరు. మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మొదటిది. రెండవది, మందిరములో దేవుని మహిమ ఉండాలి. రెండవది ఏం చెప్పండి? మందిరములో దేవుని మహిమ ఉండాలి. మూడవది, మందిరము సమాధాన స్థలముగా ఉండాలి. నాలుగవది, మందిరములోనికి అర్పణలు తీసుకొని రావాలి అని నేను చెప్తలేను, హగ్గై తన గ్రంథంలో రాశాడు. మందిరానికి 4 పనులు జరగాలి. చెప్పండి ఏంటి? మొదటిది, మందిరానికి గట్టిగా చెప్పండి. స్తోత్రం. మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఎట్లా? ఏం పని లేకపోతే మందిరానికి రావడమా? అది ప్రాముఖ్యత ఇచ్చినట్ల? అన్ని పనులున్న పక్కకు పెట్టి వస్తేనే చెప్పండి మందిరానికి. అక్కడ అదే రాయబడ్డది కదా 4వ వచనంలో, నా మందిరము పాడయి, ఈ మందిరము పాడయి ఉండగా మీరు సరంబి వేసిన. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి మందిరానికి ఏం చేయాలి? ప్రాధాన్యత. రెండవది, మందిరములో ఎవరి మహిమ ఉండాలి? చదవండి 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను చేయబడుతూ నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఈ మందిరములో ఏముండాలి చెప్పండి? ఏ మహిమ? ఎవరి మహిమ? దేవుని మహిమను ఉండాలన్నా మన మహిమ ఉండాలన్నా? చెప్పాలి. హలో, మందిరములో దేవుని మహిమ ఉండాలన్నా మన మహిమ ఉండాలన్నా? హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు
క్రైస్తవ జనాంగానికి పితామహుడైన బ్రదర్ ఏసన్న గారు దరిదాపు 600 సంఘాలను స్థాపించిన ఒక గొప్ప దైవజనుడు. ఆంధ్ర, తెలంగాణ ఆయా రాష్ట్రాలను సువార్త చేత తడిపేసిన దైవజనుడు. ఆయన చనిపోకముందు ఆయన సేవకులు పిలిచి ఈ మాట చెప్పినాడట, నేను చచ్చిపోతే కొంపదీసి నన్ను మందిరములో ఒక మూలకు సమాధి చేశారు, ఈ మందిరములో నా సమాధి కానీ నా ఫోటో కానీ నా ఆనవాళ్ళు ఇంత కూడా కనబడద్దు. అది మందిరం అంటే మనంత ఇంత ఈ చిన్న మందిరం అనుకుంటున్నారా? మన ఊరు ఎంత ఉందో అంత ఉంది మందిరం. అంత మందిరం కట్టి ఆయన, నేను అనుకుంటా ఇప్పుడున్న సేవకులు లేటెస్ట్ ఫ్యాషన్ సేవకులు అయితే ఒక మంచి కంచు విగ్రహం చేయించుకుంటారేమో వాళ్ళు, ఇది కట్టింది నేనే అని. సోదరం, చచ్చిపోతే మేము గోరంట్ల వెళ్ళినప్పుడు యేసుల సమాధి చూడడానికి పోతే అందరి సమాధులు ఏడున్నాయో అందరి సమాధుల్లో ఈయన సమాధి ఉంది. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి మేము పోతుంటే మా పాయింట్లన్నీ పాడైపోయినాయి, మురికి, అంత బురద. అట్లాంటి వికృతమైనటువంటి స్థలములు ఆయన సమాధి చేయించుకున్నాడండి. నా సమాధి ఇక్కడ ఉంటే ఇక్కడ దేవుని మహిమ ఉండదు, నా మహిమనే. దేవునికి మొక్కటోళ్ళు తక్కువైపోతారు, నాకు మొక్కటోళ్ళు ఎక్కువైపోతారు. నా మహిమ ఉండదు ఇందులో. ఎవరు మహిమ ఉండాలి? స్తోత్రం అని హగ్గై చెప్తున్నాడు. హల్లెలూయా. మొన్న ఒక చర్చికి పోతే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు. స్టేజ్ మీద మధ్యలో సిలువ ఉంది, ఇటు తల్లిగారి ఫోటో ఇటు తండ్రి గారి ఫోటో పెట్టేసినారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా సిలువను తక్కువ చూస్తున్నారు. చెప్పండి, నేనంట వీళ్ళేమి పూజార్హులు, ఏ మానవుడు పూజింపదగిన వాడు. ఇంత చేసిందంటే దేవుడు సామర్థ్యం ఇస్తేనే చేస్తాడు. మన మహిమ కనబడదు. ఎవరి మహిమ కనబడాలి? రెండవది. మూడవది ఏం చెప్పండి? సమాధానం. అక్కడ చదవండి, 9వ వచనం చదవండి. 2:9. కలవరి మందిరం యొక్క మహిమ, మునుపటి మందిరం యొక్క మహిమను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపననుగ్రహించుచున్నాను. గట్టి స్తోత్రం చెప్పండి. మందిరములో సమాధానం ఉండాలి. నువ్వు మందిరానికి వస్తే నీకు సమాధానం దొరకాలి. నువ్వు మందిరానికి వస్తే నువ్వు సమాధానపరచబడాలి. సమాధానము నీకు దొరకాలి. మందిరములో సమాధానం ఉండాలి, గొడవలు ఉండొద్దు. హల్లెలూయా. మందిరాల్లో ఏముండొద్దు? కొన్ని చర్చిలలో ఇప్పటికీ పోలీసు వాళ్ళను కావల పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. లేవండి అట్లా? ఏంటి కారణం? గొడవలు, అల్లర్లు. చర్చిలో 2 గ్రూపులు ఉన్నాయట. ఏ చర్చిలైనా ఉంటాయి, ఒక గ్రూప్ ఉండదండి. ఎన్ని గ్రూపులు? క్రిస్మస్ వచ్చిందట, పెయింట్ వేయాలి చర్చికి. ఈ 2 గ్రూపులు పైసలు తీసుకొచ్చి పెట్టి ఏ కలర్ వేద్దాం, సమస్య. తెల్ల కలర్ వేద్దామని ఈ గ్రూపు, లేదు ఎర్ర కలర్ వేయాలని ఈ గ్రూపు. మా కలరే, మేము సెలెక్ట్ చేసిన కలరే ఉండాలి మాది. ఈ చర్చిలో సమాధానం ఉన్నట్టేనా? పాస్టర్ వచ్చిండట, ఇగో తెల్ల కలర్ వద్దు, ఎర్ర కలర్ వద్దు, నల్ల కలర్ వేయండి అన్నాడట. ఏ కలర్? పాస్టర్వేనా నువ్వు? ఏ చర్చ్ కన్నా నల్ల కలర్ ఉంటుందా అంటే? దేవుడు ఉంటే తెల్ల కలర్ ఉంటుంది. దీనిలో దేవుడే, సమాధానమే లేదు. నాడు గోడలు కట్టుకొని సిలువ పెట్టుకొని ఇది మందిరం అంటే కాదండి. ఆ మందిరానికి వెళితే నీకు సమాధానం కనబడాలి. ఆ మందిరంలో అడుగు పెడితే నీకు సమాధానం నిండాలి. హొసన్న గోరంట్ల మందిరంలోనికి వెళ్ళండి, ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న దొరకనంత సమాధానం. కొన్ని మందిరాలు ఈ దినానికి వెళ్తే సినిమా హాల లెక్క కనబడుతున్నాయి, కొన్ని మందిరాలు పార్కుల లెక్క కనబడుతున్నాయి, కొన్ని